Hi students, welcome to video lecture number 21. Before going to concept discussion, నేను సివిల్ ఇండెక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇందులో డైలీ క్విజ్ ఆఫ్ 8 క్వశ్చన్స్ కండక్ట్ చేస్తాను. సివిల్ ఇంజనీరింగ్ పైన డైలీ 8 క్వశ్చన్స్ క్విజ్ కండక్ట్ చేస్తాను. మీరు చదివిన దాన్ని మీరు ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మా ఫ్రీ టైం బట్టి ఎక్స్పర్ట్స్ సజెషన్స్ పైన నాన్ కోర్ కూడా కండక్ట్ చేస్తున్నాము. నాన్ కోర్ క్వశ్చన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అండ్ మీరు ఈ సర్వీస్ యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఇది మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ రియల్లీ మీరు ఒక లైక్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో లెక్చర్ లో నేను స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓవరాల్ గా స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ నుంచి మనకు 110 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రీవియస్ ఏపీఎస్సి అండ్ టిఎస్పిఎస్సి కలిపి 110 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 110 క్వశ్చన్స్ లో కూడా డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని మీరు పక్కనే చూడొచ్చు. డెఫినేషన్స్ నుంచి 2, రిలేషన్స్ బిట్వీన్ షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, డిఫ్లెక్షన్, స్లోప్, ఇంటెన్సిటీ ఆఫ్ లోడింగ్ వీటిపైన 12 క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తర్వాత బేసిక్స్ రావాలి, తర్వాత కాన్సెప్ట్స్ అన్ని రావాలి అంటే ఈ రిలేషన్స్ పైన మీకు మంచి గ్రిప్ ఉండాలి. ఫాలోడ్ బై స్టాండర్డ్ లోడింగ్ వల్ల వచ్చే డిఫ్లెక్షన్స్, స్లోప్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి. దానిపైన బేస్ చేసుకొని 32 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ స్టాండర్డ్ లోడింగ్ కి సంబంధించిన స్టాండర్డ్ ఫార్ములాస్ పైన న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, దాంట్లో 20 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఫాలోడ్ బై వేరియస్ మెథడ్స్. మరి ఈ స్టాండర్డ్ లోడింగే కాకుండా డిఫరెంట్ లోడింగ్ కి డిఫరెంట్ కండిషన్స్ కి ఎలాంటి స్లోప్స్, డిఫ్లెక్షన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. సో ఈ వేరియస్ మెథడ్స్ పైన మనకు 11 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ రిమెంబర్, దీనిలోంచి మనకు ఎలాంటి న్యూమరికల్ రాలేదు, కాకపోతే అజంప్షన్స్, అబ్జర్వేషన్స్, నోట్ పాయింట్స్ అండ్ వాళ్ళు ప్రపోజ్ చేసిన పాయింట్స్ లైక్ కాంజుగేట్ బీమ్ లో స్లోప్ అంటే ఎవరు, ఆర్ఎస్ మోర్స్ థీరం 1 అంటే ఏంటి, క్యాస్టిగ్లియానోస్ థీరం 2 అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాంటి థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లమేటిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గేట్ లో. కానీ మనకు అంత టైం ఉండదు కాబట్టి ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డైరెక్ట్ థియరిటికల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఫాలోడ్ బై ప్రాప్డ్ అండ్ ఫిక్స్డ్ బీమ్స్ లోంచి ఈచ్ టాపిక్ నుంచి మనకు 15 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఎంటర్ ఇన్ టు ద క్వశ్చన్స్. Consider the following statements. Statement 1, deflection is the transverse deformation that may occur due to shear force and bending moment. Statement 2, slope is the angle made by a tangent drawn to elastic curve with initial position. ఈ 2 statements లో కరెక్ట్ ఆప్షన్ ఏది అని అంటున్నాడు. బోత్ కరెక్టా, బోత్ ఫాల్సా, 1 is true, 2 is true అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో దట్ డిఫ్లెక్షన్ అండ్ స్లోప్ డెఫినేషన్. ఈ ఆన్సర్ ఇవ్వాలంటే డిఫ్లెక్షన్, స్లోప్ యొక్క డెఫినేషన్ మనం తెలుసుకోవాలి. నౌ సీ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్ హ్యావింగ్ సెంటర్ లోడింగ్. ఓకే, దీని బెండింగ్ మూమెంట్ చూడండి, ట్రయాంగులర్ షేప్ వస్తుంది, అవునా, విచ్ ఈస్ WL/4 పాజిటివ్, సాగింగ్ కేసులో ఉంటుంది, రైట్. సో ఈ బెండింగ్ మూమెంట్ రెస్పాన్స్ నేను ఏమన్నాను ప్రీవియస్ క్లాస్ లో, ఎలాస్టిక్ కర్వ్ అన్నాను. ఎలాస్టిక్ కర్వ్ అన్నాను. సో ఈ లోడింగ్ వల్ల ఈ బీమ్ అనేది ఫ్లెక్సిబుల్ నేచర్ వల్ల, గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్సిబుల్, ఇఫ్ ఇట్ ఈస్ రిజిడ్ ఇట్ విల్ నాట్ బెండ్. ఫ్లెక్సిబుల్ నేచర్ వల్ల, లోడింగ్ వల్ల అన్ని కాంబినేషన్ లో అది ఇలా రెస్పాండ్ అయింది, అంటే అది అలా బెండ్ అయింది. ఆ బీమ్ లో ఉండే బెండింగ్ మూమెంట్ వల్ల ఆ బీమ్ అనేది బెండ్ అయింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎలాస్టిక్ కర్వ్ ఈజ్ రెస్పాన్స్ టు బెండింగ్ మూమెంట్. సో మీరు ఏం చేస్తారు, ఈ బెండింగ్ మూమెంట్ ని దాని ఇనిషియల్ పొజిషన్ ని అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ బీమ్, అవునా. ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ బీమ్ ఎలా ఉంది, హారిజాంటల్ గా ఉంది, రైట్. అండ్ దిస్ ఈజ్ ఎలాస్టిక్ కర్వ్. మీరు ఎలాస్టిక్ కర్వ్ ని అబ్జర్వ్ చేస్తే దాంట్లో 2 టైప్స్ ఆఫ్ డిఫార్మేషన్స్ వచ్చాయి. ఏంటా 2 టైప్స్ ఆఫ్ డిఫార్మేషన్స్ అంటే, ఫస్ట్ థింగ్ ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్.
ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ట్రాన్స్వర్ డైరెక్షన్ లో అది డిస్ప్లేస్ అయింది ఆర్ డిఫార్మ్ అయింది. దీన్ని నేను ఏమంటానంటే డిఫ్లెక్షన్ అంటాను. ఏమంటాను? డిఫ్లెక్షన్. ఫాలోడ్ బై రొటేషన్. పాసిబుల్ రొటేషన్ ఉంది. ఇదెంత? టీటా ఏ. ఓకే, టీటా ఏ, రైట్. సో మీరు ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి. డిఫ్లెక్షన్ ఇస్ అ ట్రాన్స్వర్స్ డిఫార్మేషన్ దట్ మే అక్కర్ డ్యూ టు షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూవ్మెంట్. ఎస్, స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. సార్ మీరు ఏమన్నారు? ఎలాస్టిక్ కర్వ్ అంటే బెండింగ్ మూవ్మెంట్ మాత్రమే అంటున్నారు కదా. అవునండి, ఎలాస్టిక్ కర్వ్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ బెండింగ్ మూవ్మెంట్. నాట్ ఓన్లీ బెండింగ్ మూవ్మెంట్ బట్ ఆల్సో షియర్ ఫోర్స్. బట్ షియర్ ఫోర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ నెగ్లిజిబుల్ గా ఉంటుంది కాబట్టి నేను ప్రతిసారి బెండింగ్ మూవ్మెంట్ అనే చెప్తాను. క్యాలిక్యులేషన్స్ లో వీళ్ళ పార్ట్ షియర్ ఫోర్స్ పార్ట్ నెగ్లిజిబుల్ గా ఉంటుంది. అందుకే నేను ప్రతిసారి ఎలాస్టిక్ కర్వ్ ఇస్ రెస్పాన్స్ టు బెండింగ్ మూవ్మెంట్ అని చెప్తాను. ఓకే, యా. బట్ డెఫినేషన్ వైజ్ డిఫ్లెక్షన్ ఇస్ ద ఎలాస్టిక్ కర్వ్ డిఫార్మేషన్ which is contributed by both shear force and bending moment. But shear force is negligible bending moment ki sambandhinchi. Next question number, statement number 2. Slope is the angle made by a tangent drawn to elastic curve with initial position. సో స్లోప్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి, మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తాను కొంచెం పెద్దగా. ఇది బీమ్, ఇది లోడింగ్, ఫాలోడ్ బై దిస్ ఇస్ ఎలాస్టిక్ కర్వ్. ఇది ఎలాస్టిక్ కర్వ్ అండి. ఈ ఎలాస్టిక్ కర్వ్ పైన స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లొకేషన్ లో ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత సి దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత బి దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం, ఫాలోడ్ బై డి దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ సపోజ్ ఏ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏ యొక్క పొజిషన్ ఎలాస్టిక్ కర్వ్ పైన గుర్తించాలి. ఆ ఎలాస్టిక్ కర్వ్ పైన గుర్తించిన తర్వాత అక్కడ ఒక టాంజెంట్ డ్రా చేయండి. టాంజెంట్ డ్రా చేయండి. ఎలా డ్రా చేస్తున్నారు చూడండి. టాంజెంట్ అంటే స్పర్శ రేఖ, దాన్ని జస్ట్ టచ్ చేసుకుంటూ పోవాలి అంతే. ఈ టాంజెంట్ కి మరియు ఇనిషియల్ పొజిషన్ కి ఉన్న ఆ యాంగిల్ ని మనము స్లోప్ అంటాం. ఏమంటాము? స్లోప్ అంటాం. ఓకే, ఫాలోడ్ బై బి దగ్గర చూడండి. బి దగ్గర కావాలంటే బి దగ్గర టాంజెంట్ డ్రా చేయండి ఎలాస్టిక్ కర్వ్ కి, రైట్. సో బి యొక్క ఇనిషియల్ పొజిషన్ కి దాని ఎలాస్టిక్ కర్వ్ కి మధ్యలో ఉండే ఆ యాంగిల్ నేను ఏమంటాను? స్లోప్ అంటాను. ఫాలోడ్ బై సి దగ్గర చూడండి. సి దగ్గర ఎలాస్టిక్ కర్వ్ డ్రా చేయండి. ఇట్స్ ఆల్మోస్ట్ హారిజాంటల్ లైన్. ఇది ఫైనల్ పొజిషన్ అంటే ఎలాస్టిక్ కర్వ్ హారిజాంటల్ లైన్ అండ్ ఇనిషియల్ కూడా హారిజాంటల్ లైన్. రెండు ప్యారల్ లైన్స్ మధ్య ఆ యాంగిల్ ఎంత ఉంటుంది? 0. సో theta c is equal to 0. theta c is equal to 0. ఫాలోడ్ బై నెక్స్ట్ డి దగ్గర కావాలనుకోండి. ఇక్కడ చూడండి, కొంచెం ఇది డిఫికల్టీ, మిగతా అన్ని ఈజీ కాబట్టి టకటక చెప్పేశాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఎలాస్టిక్ కర్వ్ డ్రా చేయండి. ఓకే, డ్రా చేశాను. ఫాలోడ్ బై దాని ఇనిషియల్ పొజిషన్ ఏంటి? హారిజాంటల్ లైన్ కదా. ఆ డి పొజిషన్ లో ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఈ రెండిటికి మధ్యలో ఒక యాంగిల్ ఉంది కదా, దాన్ని నేను టీటా డి అంటాను. స్లోప్ డ్రా చేయడానికి ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే బీమ్ పొజిషన్ చూడాలి, ఫాలోడ్ బై ఎలాస్టిక్ కర్వ్ చూడాలి. ఎలాస్టిక్ కర్వ్ పైన మీ పాయింట్ లొకేట్ చేయాలి. ఆ లొకేటెడ్ పాయింట్ దగ్గర మీ టాంజెంట్ డ్రా చేయాలి. టాంజెంట్ డ్రా చేసిన తర్వాత దాని ఇనిషియల్ కి దాని టాంజెంట్ కి మధ్యలో ఉండే యాంగిల్ ఉంటుంది కదా, దాన్ని మీరు స్లోప్ అన్నారు. ఓకే, ఎస్. Question number 2. Elastic curve is parabolic curve for cantilever loaded with point load W at free end. Second statement. In case of pure bending, elastic curve is circular arc. Okay. Then statement 2 తో స్టార్ట్ చేస్తాను. Let me start with the statement 2. Pure bending అంటే ఏంటి? జనరల్ గా ప్యూర్ బెండింగ్ అంటే no transverse axial forces, but only subjected to movement. Right now మీరు బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీస్తే ఇలా ఉంటుంది. దానికి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీస్తే ఇలా ఒక బాక్స్ వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎం. ఈ ఎక్స్టర్నల్ లోడింగ్ పైన డిపెండ్ అయ్యి అది ఎం అని చెప్పేశారు. రైట్ నా? అదే విధంగా మీరు సింప్లీ సపోర్టెడ్ లో కూడా చూడండి. ప్యూర్ బెండింగ్ కేసు చెప్పాను. ఓకే, సో ఈ కేసులో ఏమవుతుంది అంటే బెండింగ్ మూమెంట్ లైక్ దిస్. సారీ,
ఈ కేసులో ఏమవుతుందో ఒకసారి చూడండి. సడన్ వన్ ఫాలోడ్ బై దిస్, ఇది కూడా ఎం, రైట్. ఈ రెండు కూడా ప్యూర్ బెండింగ్ యొక్క క్లాసికల్ ఎగ్జాంపుల్స్, రైట్. సో ఈ ప్యూర్ బెండింగ్ లో మనకి ఏమవుతుందంటే, ప్యూర్ బెండింగ్ లో టూ స్టేట్మెంట్స్ చెప్పొచ్చు. ఓన్లీ మూమెంట్ యాజ్ ఎక్స్టర్నల్ లోడ్ ఉంటుంది, ఫాలోడ్ బై బెండింగ్ మూమెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. బెండింగ్ మూమెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యు కాల్ అవర్ ఫేవరెట్ ఈక్వేషన్ మే ఐ ఫాలో యూ ఎలిజబెత్ రాణి ఈక్వేషన్. ఇది తీసుకోండి. సో ఆర్ ఇస్ ఈక్వల్ టు ఈఐ బై ఎం. ఓకే, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఈఐ బై ఎం, where r is equal to radius, e is the Young's modulus, it differ from material to material, I is the moment of inertia, it differs from geometry to geometry. For given beam, ఇప్పుడు ఒక బీమ్ ఇట్లా ఇచ్చేసాడు ఒకడు, ఇలా ఒక బీమ్ ఇచ్చేసారండి. ఈ బీమ్ కి సడన్ గా యంగ్స్ మాడ్యులస్ మారిపోదు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మారిపోదు. ఎందుకంటే అక్కడ స్టీల్ ఉందంటే స్టీలే ఉంటుంది, సడన్ గా బ్రాస్ అయిపోదు. ఫాలోడ్ బై ఐ మారదు. ఐ ఎందుకు మారదు? డైమెన్షన్స్ అనేవి మారవు కాబట్టి ఈ రెండు కూడా కాన్స్టెంట్. మరి ఇప్పుడు ఈ రేడియస్ ఆఫ్ ఆర్క్ ఎవరి పైన డిపెండ్ అవుతుంది అంటే ఎం పైన డిపెండ్ అవుతుంది. ఇన్ ప్యూర్ బెండింగ్ కేస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అండ్ ప్యూర్ బెండింగ్ కేస్ లో ఎం కూడా ఏంటండి, కాన్స్టెంటా? ఎస్, ఎం కూడా కాన్స్టెంట్. సో ఫైనలీ ఆర్ ఆల్సో కాన్స్టెంట్. ఒక ఆర్క్ ఉంది, ఈ ఆర్క్ అనేది ఆర్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తుంది. ఈ ఆర్క్ అనేది ఆర్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తుంది. అది ఏ టైప్ ఆఫ్ ఆర్క్ అయి ఉంటుంది? యా, దట్ యు నో వెరీ వెల్. ఏంటి, ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఆ లోకస్ ఆఫ్ పాయింట్స్ విత్ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఆర్ ఉన్నాయంటే అది సర్క్యులర్ ఆర్క్ ని ఇండికేట్ చేస్తుంది. దేని ఇండికేట్ చేస్తుంది? సర్క్యులర్ ఆర్క్ ని ఇండికేట్ చేస్తుంది. ఇఫ్ ఆర్ నాట్ కాన్స్టెంట్, దెన్ దట్ విల్ నాట్ ఇండికేట్ సర్క్యులర్ ఆర్క్. అది సర్క్యులర్ ఆర్క్ ని ఇండికేట్ చేయదు, నాన్ సర్క్యులర్ ఆర్క్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ నాన్ సర్క్యులర్ అంటే ఏం లేదండి, పారాబోలిక్ టైప్. ఏ టైప్ ఆఫ్ ఆర్క్ ని ఇండికేట్ చేస్తుంది? పారాబోలిక్ ఆర్క్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 2, ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ బెండింగ్ ఎలాస్టిక్ కర్వ్ is circular arc. Statement number 2 is correct. Next, statement number 1, elastic curve is parabolic curve for cantilever loaded with point load W at free end. ఒక్కసారి ఇదేగా దాని ఇచ్చిన కేసు. దాని బెండింగ్ మూమెంట్ ఆల్రెడీ ఎస్ఎఫ్టి బిఎంటి చాప్టర్ లో చూసాం, రైట్. ఇక్కడ బెండింగ్ మూమెంట్ 0, ఇక్కడ బెండింగ్ మూమెంట్ వచ్చేసి WL, విచ్ ఇస్ నెగిటివ్ పోర్షన్, రైట్. సో ఈ లోడెడ్ టైప్ ఆఫ్ డయాగ్రామ్ కి బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్ గా లేదు. ఇఫ్ బెండింగ్ మూమెంట్ ఈస్ నాట్ కాన్స్టెంట్, బెండింగ్ మూమెంట్ అనేది నాట్ కాన్స్టెంట్ గా ఉందనుకోండి. ఓకే, నాట్ కాన్స్టెంట్ గా ఉంటే ఆర్ వాల్యూ ఏమవుతుంది? కాన్స్టెంట్ బై వేరింగ్. సో ఆర్ ఆల్సో నాట్ కాన్స్టెంట్. ఆర్ నాట్ కాన్స్టెంట్ మీన్స్ parabolic arc. So option 1 also, statement 1 also correct, statement 2 also correct, both are correct. Okay, next question number 3. This is 1984 question. ఇలా ఇమేజ్ పెట్టిన ప్రతిదీ కూడా 1984 క్వశ్చన్. ఈ వీడియో లెక్చర్ లో నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఓకేనా? యా. సో బెండింగ్ మూమెంట్ కి డిస్ప్లేస్మెంట్ కి రిలేషన్ ఏంది అని అడుగుతున్నాడు. సో మీరు ఇదే తీసుకోండి. లైక్ ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది. ఓకే, ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ప్యూర్ బెండింగ్ కి సబ్జెక్ట్ అయింది. అప్పుడు అది సర్క్యులర్ ఆర్క్ షేప్ లో ఉంది, అవునా? సో ఈ సర్క్యులర్ ఆర్క్ అనేది ఎంతో కొంత రేడియస్ తో ఉంది. దాని యొక్క సెంటర్ అనేది సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉంది, బీమ్ పైన. బీమ్ ని బేస్ చేసుకొని అదొక ఇమాజినరీ పాయింట్, గుర్తుపెట్టుకోండి, అదొక ఇమాజినరీ పాయింట్. ఓకే, ఎస్. సో ఇలా ఉంది, ఇది ఎలాస్టిక్ కర్వ్, రైట్. సో దిస్ ఈజ్ ఆర్ అండ్ దిస్ ఈజ్ ఆర్, ఫాలోడ్ బై మీరు స్మాల్ పోర్షన్ తీసుకోండి, అందులో చాలా చిన్న పోర్షన్ తీసుకోండి. ఇక్కడ
స్మాల్ పోర్షన్ తీసుకోండి, PQ అండ్ ఫాలోడ్ బై d theta. ఇది r అండి, ఇది కూడా r, దీన్ని నేను dx అంటాను. ఓకేనా, dx అంట. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంకొక డయాగ్రామ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాను, జస్ట్ అబ్జర్వ్ దిస్. ఇదిగోండి ఈ పోర్షన్ ఓకేనా, దాని పక్కన రాయనా. ఓకే, ఎస్. సో దిస్ ఈస్ P అండ్ దిస్ ఈస్ Q ఫాలోడ్ బై దిస్ ఈస్ x అనుకుందాం. ఓకే, ఇదేంటండి, ఇది dx, ఇది కూడా ఆల్మోస్ట్ dx, ఎందుకంటే ఇది చాలా నెగ్లిజిబుల్ కర్వ్ నేచర్. మీరు సర్వేయింగ్ లో చూస్తారు ఇలాంటి టైప్ ఆఫ్. ఓకే, యా, ఇది ఆల్మోస్ట్ కర్వ్ కానీ కర్వ్ కాదు. సో దీని గ్రౌండ్ పొజిషన్ తీసుకుంటే ఇది dx ఉంటుంది, ఇది dy ఉంటుంది. లెట్ us కాల్ ఇట్ యాజ్ theta. ఓకే, యాజ్ పర్ ట్రయాంగులర్ లా theta is equal to, or tan theta is equal to, okay, tan theta from the triangle is equal to dy by dx, right? Next from the arc case లో తీసుకోండి. ఓకే, సర్కులర్ ఆర్క్, మీరు సెక్టార్ ఫార్ములా తెలుసుగా, సెక్టార్ ఫార్ములా L is equal to r theta, which is dx is equal to r into d theta. R is equal to d theta by dx. ఓకే, d theta by dx. కానీ మనకు తెలుసు ఏంటంటే ఫర్ స్మాల్ యాంగిల్స్ tan theta sin theta which is equal to theta dy by dx. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ theta వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, d square y by dx square అవుతుంది. సేమ్ ఈక్వేషన్ కాల్ చేయండి, r is equal to m by ei, రైట్? నో, r is equal to m by ei, m is equal to ei into r, r వాల్యూ ఏం రాయొచ్చు మనము, అండి, d square y by dx square అని రాయొచ్చు, d square y by dx square. సో దిస్ ఈజ్ అవర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డిఫ్లెక్షన్. ఇది మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డిఫ్లెక్షన్ అంటారు. ఓకేనా, రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరెవరిని ఏమన్నారు అంటే m is equal to ei into d square y by dx square లో m is bending moment, m అంటే ఏంటి, bending moment, y is deflection, y అంటే ఏంటి, deflection, ei is flexural strength, ei అంటే ఏంటి, flexural strength or elastic strength, దీన్ని ఏమంటారు, ఎలాస్టిక్ స్ట్రెంగ్త్ అంటారు. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇన్ అవర్ స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్. దీన్ని బేస్ చేసుకుని ఫర్దర్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి. ఒక్కసారి చూడండి, దీని ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేయండి. బెండింగ్ మూమెంట్ కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ei బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ei ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Relation between the rate of loading and deflection is. ఓకేనా, రేట్ ఆఫ్ లోడింగ్ కి డిఫ్లెక్షన్ కి కావాలి అంటున్నాడు. ఓకే, నౌ ఒక్కసారి చూడండి, ఓకే, మనకు తెలుసు m is equal to ei into d square y by dx square. This is the primary equation and we know that shear force V is equal to dm by dx. సో మీరు ఏం చేస్తున్నారు, dm by dx రాస్తున్నారు. సో ఇక్కడ m వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఏమొస్తుంది అంటే d by dx ఆఫ్ ei into d square y by dx square వస్తుంది. సో ఫైనల్ ఏమవుతుంది, ei into d power 3 by dx cube, right? So this is second equation. Next, third equation, intensity of loading small w is equal to minus of d differentiation of shear force with respect to x. So ఈ shear force వాల్యూ ఇక్కడ రాయండి, ఏమవుతుంది, d by dx of ei into d power 3 by dx power 3 is equal to minus of d power 4 by dx power 4. This is our third equation, right?
యా ఒక్కసారి రండి. క్వశ్చన్ నెంబర్ 4 రేట్ ఆఫ్ లోడింగ్ అంటే W అండ్ రిలేషన్ బిట్వీన్ దిస్ రిఫ్లెక్షన్ కి అడగాలి. సో మనకు తెలుసు థర్డ్ ఈక్వేషన్ నుంచి దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ రైట్ నో. యాక్చువల్లీ ఇక్కడ మైనస్ పెట్టడం మర్చిపోయాను. హియర్ డి విల్ బి మైనస్. ఓకే, ఆప్షన్ విల్ బి డి. రెండు ఆప్షన్స్ ఏమి ఇచ్చాను. ఓకే, మానవ తప్పిదం. ఓకే, నెక్స్ట్ the elastic curve profile of a beam can be obtained from elastic curve profile ఎట్లా వస్తది అంటున్నాడు. మనకి ఎలాస్టిక్ కర్వ్ అంటే ఏంటి? ఎలాస్టిక్ కర్వ్ అంటే ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ డిఫార్మేషన్ అండ్ స్లోప్ రైట్ నో. సో దాని ఈక్వేషన్ ఏంటి? బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు ei into d square y by dx square. సో బెండింగ్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్. yes, so moment by ei is equal to d square y by dx square. So to eliminate this, you integrate both sides twice. అప్పుడు ఏమవుతుంది? ఇలా మారిపోతుంది రైట్ నో. దిస్ ఈజ్ ఎలాస్టిక్ కర్వ్ ప్రొఫైల్. ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? ఎలాస్టిక్ కర్వ్ ప్రొఫైల్. ఏం లేదండి, ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ ఫార్ములానే మళ్ళీ రాశాను, ఎలా ఇంటిగ్రేషన్ లో రాశాను. సో ఆప్షన్ డి. ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు. మీరు డైరెక్ట్ గా అన్నిట్లో లోడ్ ఉంది, ఒక దాంట్లో మాత్రం మూమెంట్ ఉంది. నేను ఏం చెప్పాను? ఎలాస్టిక్ కర్వ్ ఈజ్ రెస్పాన్స్ ఆఫ్ మూమెంట్ అని చెప్పాను కదా. సో మూమెంట్ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అది చాలా ఈజీగా, అంటే మీకు ఎగ్జామ్ హాల్లో తెలిసిపోద్ది, ఓకే నేను సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ కరెక్ట్ అని. మీరు ఇలా చేసిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి అలాంటి షార్ట్ కట్స్ వాడాలి. ఓకే, నెక్స్ట్ సో మనము ఇంతవరకు ఏమేమి చూసామండి? ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫోర్త్. మనకు తెలుసు టీటా ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ అని. అవునా? టీటా ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ అని తెలుసు. సో మనకు ఎం ఈజ్ ఈక్వల్ టు ఈఐ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉందండి. సో నేనేం చేస్తాను దీన్ని? ఎం బై ఈఐ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అని రాస్తాను. సో ఫైనల్ గా ఇంటిగ్రేట్ చేయండి బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే dy by dx is equal to slope or also called rotation which is equal to integration of m by ei into dx. This is a slope equation followed by, for suppose మీకు ఏం కావాలి? ఇప్పుడు డిఫ్లెక్షన్ కావాలి. ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేసాం, డిఫ్లెక్షన్ కావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే y is equal to m by ei into dx of డబుల్ ఇంటిగ్రేషన్ చేయాలి రైట్. సో థీటా అంటే స్లోప్ అండ్ y అంటే డిఫ్లెక్షన్. సో 5 ఫార్ములాస్ చూసాం ఇప్పటి వరకు రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. షియర్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బీమ్ ఆర్ అప్రాక్సిమేట్లీ రిలేటెడ్ బై. అప్రాక్సిమేట్ గా ఎలా రిలేట్ చేయబడతాయి అన్నాడు. షియర్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు డిఎం బై డిఎక్స్. మీరు సబ్స్టిట్యూట్ చేశారు ఆ ఈక్వేషన్. ఫైనల్ గా షియర్ ఫోర్స్ వాల్యూ ఏమొచ్చింది? షియర్ ఫోర్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఈఐ ఇంటూ డి పవర్ 3y బై డిఎక్స్ పవర్ 3. సో ఆప్షన్ విల్ బి బి. ఏమిటి అది? ఆప్షన్ బి. నెక్స్ట్ సో టోటల్ గా మనం 5 ఫార్ములాస్ నేర్చుకున్నాము. అబ్జర్వేషన్స్ అన్ని చివరి పేజ్ లో ఇచ్చాను. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 8. The degree of redundancy of a fixed beam subjected to vertical load only. This statement is very very important. మీకు తెలుసు ఆల్రెడీ ఏంటి రియాక్షన్స్ ఒక్కొక్క ఎండ్ కి ఎలా వస్తాయి, ఒక్కొక్క సపోర్ట్ కి ఎలా వస్తాయి అని తెలుసు. కానీ లోడింగ్ బట్టి కూడా వస్తాయి. ఫర్ సపోజ్ చూడండి, ఫిక్స్డ్ బీమ్ అన్నాడు, బోత్ సైడ్ ఫిక్స్డ్ చేయాలి. ఓకేనా? రెండు సైడ్ ఫిక్స్డ్ చేయాలి రైట్. సో దీనిపైన లోడింగ్ లేదు. హౌ మెనీ రియాక్షన్స్ బీమ్ కెన్ ప్రొడ్యూస్? beam can produce? 0. లోడింగ్ లేనప్పుడు ఎలాంటి రియాక్షన్స్ రావు, ప్రొడ్యూస్ అవ్వవు రైట్. నౌ ఇట్స్ ఓన్లీ సబ్జెక్టెడ్ టు వర్టికల్ లోడింగ్ ఉన్నప్పుడు ఈ వర్టికల్ ని రెసిస్ట్ చేయడానికి వర్టికల్ రియాక్షన్స్ వస్తాయి అండ్ ఫాలోడ్ బై ఫిక్స్డ్ అండ్ మూవ్మెంట్స్ కూడా వస్తాయి. మీరు స్ట్రక్చర్ అనాలిసిస్ లో నేర్చుకుంటారు. సో ఇక్కడ 2 రియాక్షన్స్, ఇక్కడ 2 రియాక్షన్స్ కలిపితే 4 రియాక్షన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. అవునా? 4 రియాక్షన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. సో ద డిగ్రీ ఆఫ్ redundancy of a fixed beam subjected to vertical loads only is 4.
టిఎస్పిఎస్సి ఏడబ్ల్యూ 2017 ఇరిగేషన్ అండ్ ఆర్ఎండ్బి నోటిఫికేషన్ లో వచ్చింది. చాలా ఈజీ, కానీ ఇలాంటి క్వశ్చన్లు మీరు తప్పు పెడితే పోతుందండి. అంటే బై డిఫాల్ట్ ఇక్కడ 6 లేదు, బట్ 6 కనుక ఉంటే చాలా మంది స్టూడెంట్స్, అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. అలా కాకుండా క్వశ్చన్ ఇలా అడిగాడండి, ఫిక్స్డ్ బీమ్ జనరల్ లోడింగ్ కి సబ్జెక్ట్ అయింది, రియాక్షన్స్ ఏంటి? వర్టికల్ అండ్ దిస్ వన్ ఫాలోడ్ బై హారిజాంటల్ ఆల్సో. జనరల్ లోడింగ్ అంటే హారిజాంటల్ కూడా తీసుకోవాలి, అప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ 6 అవుతుంది. జనరల్ లోడింగ్ వర్టికల్ లోడింగ్ నీట్ గా చూడాలి, అప్పుడే మీరు ఆన్సర్ చేయగలరు, లేదంటే తప్పుగా ఆన్సర్ చేసే స్కోప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎండ్ కండిషన్స్ పర్మిట్స్ ద డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎనీ డైరెక్షన్ అండ్ రొటేషన్? డిస్ప్లేస్మెంట్ రావాలంటే రొటేషన్ రావాలంట. మీరు అబ్జర్వ్ చేయండి, డిస్ప్లేస్మెంట్ రావాలి, రొటేషన్ రావాలంటే ఫస్ట్ ఫిక్స్డ్ ట్రై చేద్దాం. ఫిక్స్డ్, మీరు ఎలాస్టిక్ కర్వ్ అబ్జర్వ్ చేయండి, ఎలాస్టిక్ కర్వ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మీరు ఎలాస్టిక్ కర్వ్ అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ ఉందా? లేదు. ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ లేదు. పోనీ రొటేషన్ ఉందా? లేదు. సో ఫిక్స్డ్ ఎండ్ అలోస్ జీరో డిస్ప్లేస్మెంట్. హౌ మెనీ డిస్ప్లేస్మెంట్? జీరో డిస్ప్లేస్మెంట్. అదే విధంగా ఫ్రీ ఎండ్ తీసుకోండి. ఫ్రీ ఎండ్ కెన్ అలో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ట్రాన్స్వర్స్ అండ్ ఫ్రీ ఎండ్ కెన్ అలో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రొటేషన్ ఆల్సో. మీకు తెలుసు ఆల్రెడీ, ఇది ఎంత? WL3/3EI ఫర్ లోడింగ్ ఆఫ్ W అండ్ దిస్ ఇస్ θ is equal to WL2/2EI. రెండు వస్తున్నాయి అంటే ఫ్రీ ఎండ్ అలోస్ టూ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ y ప్లస్ θ. డిస్ప్లేస్మెంట్ డిఫ్లెక్షన్ వస్తుంది, రొటేషన్ వస్తుంది. అదే విధంగా మిగతా ఆప్షన్స్ కూడా చూద్దామా? సో దిస్ ఇస్ సి, ఆప్షన్ సి, హింజ్డ్ ఎండ్ అండ్ రోలర్ ఎండ్. హింజ్డ్ ఎండ్, రోలర్ ఎండ్, ఇది కూడా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. దీని ఎలాస్టిక్ కర్వ్ చూడండి, ఎలాస్టిక్ కర్వ్ చూడండి. ఓకే, దీని ఎలాస్టిక్ కర్వ్ చూస్తే θ అండ్ దిస్ ఇస్ θ, θA, θB. రెండిట్లలో కూడా రొటేషన్ వస్తుంది. ఎలా? రోలర్ అయినా సరే అండ్ హింజ్ అయినా సరే అలోస్ రొటేషన్ అలో చేస్తుంది. బట్ రోలర్ అడిషనల్ గా హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కూడా అలో చేస్తుంది. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్. సో మీరు కన్క్లూజన్ ఏం రాయొచ్చు? హింజ్డ్ ఎండ్ అలోస్ ఓన్లీ రొటేషన్, బట్ రోలర్ ఎండ్ అలోస్ rotation plus deflection. Not deflection, it is displacement actually. Displacement. Okay, yeah. So option will be free end and roller end. కాకపోతే దీంట్లో మీకు డిఫ్లెక్షన్ అని ఉండుంటే మీరు ఫ్రీ ఎండ్ తీసుకునే వాళ్ళు, బట్ రోలర్ ఎండ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. Two beams carrying identical loads simply supported have same width, but beam A has a double depth of the beam B. Elastic strength మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. EI is equal to elastic strength. సో ఎలాస్టిక్ స్ట్రెంత్ ఎవరిపైన డిపెండ్ అవుతుంది? E పైన డిపెండ్ అవుతుంది, I పైన డిపెండ్ అవుతుంది. I is equal to BD3/12 ఫర్ రెక్టాంగులర్ సెక్షన్. అవునా? ఫర్ రెక్టాంగులర్ సెక్షన్ కి BD3/12. సో B is సేమ్ విడ్త్. సో I ఇప్పుడు ఎవరిపైన డిపెండ్ అయింది? D పైన డిపెండ్ అయింది. I of A by I of B is equal to DA by DB whole power 3. ఇది డైరెక్ట్ గా మనం ఇంటర్ లెవెల్లో, డిప్లొమా లెవెల్లో నేర్చుకుంటాం కదా, డైరెక్ట్ రాస్తున్నాను ఈక్వేషన్స్. IA is equal to 2 times of depth of B అన్నాడు, కాబట్టి నేను 2dB రాస్తున్నాను, which is equal to 8 times of IB. అంటే ఫైనల్ గా ఈ EI of A ఏమవుతుందంటే 8 times of EI of B గా ఉంటుందంట. సో ఆన్సర్ విల్ బి C. క్వశ్చన్ నెంబర్ 11. At a given section, shear force varies along the depth. ఇలా తీసుకోండి, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేయండి. పాజిటివ్, నెగిటివ్. ఓకే, ఆర్ఎల్జ్. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇంకా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే. ఏంటండి ఇది? ఇలాగేనా?
షియర్ ఫోర్స్ వేరీస్ అలాంగ్ లెంత్. ఇది పర్ఫెక్ట్ స్టేట్మెంట్. బట్ హీఈస్ ఆస్కింగ్ అలాంగ్ ద డెప్త్. అలాంగ్ ద డెప్త్ అంటే ఏంటి? ఎట్ గివెన్ సెక్షన్ షియర్ ఫోర్స్ నెవర్ చేంజ్. కావాలంటే చూడండి, ఎట్ గివెన్ సెక్షన్ షియర్ ఫోర్స్ నెవర్ చేంజ్. ఇక్కడ సమ్వాట్ m0 ఉంది, ఇక్కడ సమ్వాట్ m డాష్ ఉంది. సో m0 m డాష్ ఎప్పుడు మారదు. ఒక గివెన్ సెక్షన్ దగ్గర, ఒక సెక్షన్ దగ్గర 120 కిలో న్యూటన్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఉందంటే అది ఎప్పటికీ 120 కిలో న్యూటన్ ఆఫ్ షియర్ ఫోర్సే ఉంటుంది. అది లోడింగ్ మార్చుకుంటే తప్ప అది మారదు. అప్పుడు క్వశ్చనే వ్యాలిడ్ కాదు. లోడింగ్ మార్చుకుంటాడని చెప్పట్లేదు కదా. సో ఎట్ గివెన్ సెక్షన్ షియర్ ఫోర్స్ ఆల్వేస్ కాన్స్టెంట్, బట్ అలాంగ్ ద లెంత్ షియర్ ఫోర్స్ వేరీస్. ఈ రెండు స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. డెప్త్ వైజ్ గా కాన్స్టెంట్ గా ఉంటుంది, లెంత్ వైజ్ గా మారుతూ ఉంటుంది. ఓకేనా? లెంత్ వైజ్ గా కాన్స్టెంట్ గా మారచ్చు, లీనియర్ గా మారచ్చు, పారాబోలిక్ గా మారచ్చు, ఆర్ సెకండ్ డిగ్రీ పారాబోల్ గా మారచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. The slope of the curve of bending moment diagram at any section will be equal to. Slope of bending moment diagram. Slope అడుగుతున్నారు. ఆల్రెడీ మనం చదువుకున్నాం. Slope or rotation or anything. Slope is equal to integration of, okay, m by ei into dx. m by ei into dx. కానీ తను అడుగుతుంది స్లోప్ ఆఫ్ ద కర్వ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్. ఇట్స్ నాట్ రిలేట్ టు అవర్ స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్. ఇది మన స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ సంబంధించిన చాప్టర్ కాదు. ఇది దేనికి సంబంధించిన చాప్టర్ అంటే SFDBMDకి సంబంధించిన చాప్టర్. రైట్? రిమెంబర్, యూడిఎల్ తీసుకోండి, దాని షియర్ ఫోర్స్ ఇలా ఉంటుంది, అవునా? బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. WL²/8. ద స్లోప్ ఆఫ్ ద కర్వ్ ఆఫ్ బెండింగ్ మూమెంట్. బెండింగ్ మూమెంట్ యొక్క కర్వ్ యొక్క స్లోప్ ఇది ఉంది కదా, ఇది ఎవరిపైన డిపెండ్ అయింది? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. బెండింగ్ మూమెంట్ కర్వ్ స్లోప్ డిపెండ్స్ ఆన్ ordinate of shear force. Okay, next, shear force curve slope depends on intensity of loading of beam. చూడండి, ఇక్కడ షియర్ ఫోర్స్ అనేది మాక్సిమం ఉందా లేదా? సో ఇక్కడ మాక్సిమం ఆర్డినేట్ ఉంది కాబట్టి స్లోప్ కూడా మాక్సిమం ఉండాలి. షియర్ ఫోర్స్ మాక్సిమం ఉంది కాబట్టి స్లోప్ మాక్సిమం ఉండాలి. ఇక్కడ షియర్ ఫోర్స్ 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 ఉండాలి. కావాలంటే లొకేట్ చేయండి. ఇక్కడ స్లోప్ మీరు లొకేట్ చేయగలరా? లేదు. సో దిస్ ఇస్ షియర్ ఫోర్స్ 0, దిస్ ఇస్ స్లోప్ 0. అదేవిధంగా ఇక్కడ షియర్ ఫోర్స్ మళ్ళీ మాక్సిమం ఉంది కాబట్టి మళ్ళీ మాక్సిమం స్లోప్ డ్యూ టు మాక్సిమం షియర్ ఫోర్స్ ఆర్డినేట్. ఓకే, సో చూస్ ద ఆన్సర్. స్లోప్ ఆఫ్ లోడింగ్ డయాగ్రామ్ తప్పు. స్లోప్ ఆఫ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అసలు స్లోప్ ల పైన డిపెండ్ అవ్వు, ఆర్డినేట్ పైన డిపెండ్. ద ఆర్డినేట్ ఆఫ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎట్ దట్ సెక్షన్ కరెక్ట్. ద ఏరియా ఆఫ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ తప్పు. సో ఆప్షన్ విల్ బి సి. క్వశ్చన్ నెంబర్ 13. maximum or minimum deflection of a beam occurs at. Okay, so మీరు అబ్జర్వ్ చేస్తే y is the deflection, అవునా? theta is the slope, right? What is the relation between these two? theta is equal to dy by dx. ఓకే, ఈ ఈక్వేషన్ మీరు మన SFDBMD చాప్టర్ తో కంపేర్ చేసుకుంటే ఇలా ఉంటుంది. షియర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు d by dx ఆఫ్ బెండింగ్ మూమెంట్. అంటే ఎక్కడైతే షియర్ ఫోర్స్ 0 ఉంటుందో, ఎక్కడైతే బెండింగ్ మూమెంట్ మాక్సిమం ఉంటుందో, అక్కడ బై డిఫాల్ట్ గా షియర్ ఫోర్స్ 0. వేర్ బెండింగ్ మూమెంట్ ఈజ్ మాక్సిమం, దేర్ షియర్ ఫోర్స్ ఈజ్ 0. సేమ్ ప్రిన్సిపల్. అలాగే ఇలా రాస్తాను చూడండి, ఎక్కడైతే డిఫ్లెక్షన్ మాక్సిమం ఉంటుందో, కంపేర్ చేయండి, ఈ రెండింటిని కంపేర్ చేయండి.
ఎక్కడైతే డిఫ్లెక్షన్ మాక్సిమం ఉంటుందో అక్కడ స్లోప్ అనేది 0 ఉంటుంది. కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ మాక్సిమం డిఫ్లెక్షన్ ఉంది కదా, మరి ఇక్కడ స్లోప్ మాక్సిమం ఉందా? లేదు. ఎంత ఉంది? 0 ఉంది, రైట్? సో ఆన్సర్ విల్ బి దిస్. మాక్సిమం డిఫ్లెక్షన్స్ దగ్గర స్లోప్ అనేది 0 ఉంటుంది. మాక్సిమం ఆర్ మినిమం డిఫ్లెక్షన్ ఆఫ్ ఎ బీమ్ అక్కర్స్ ఎట్ 0 bending moment location? No. 0 shear force location? No. 0 slope location? Yes. Option C.